నా పేరు పటాలి సార్. మేము పోతంగుట్లో ఉంటున్నాము. ఏమంటే ఇప్పుడు మాకు పొలం లోకేష్ విద్యార్థులు మాకు కాంపౌండ్ కూడా కట్టేస్తాము. మాకు పోవడానికి వచ్చడానికి దారి లేదు. మేము ఏదన్నా అతను అడిగితే నేను కంప్లైంట్ అంటాడు. ఇంతవరకు ఇప్పటికి 20 కంప్లైంట్ ఇచ్చుంటాడు. మేము నువ్వు అంటే నేరే సిఎస్ఆర్ దగ్గర ఎస్ఐ కూర్చొని పెడతారు. ఏమి మీరు దౌర్జన్యం చేస్తున్నారు, పట్టుకుని మీ కేసు పెడతాము, అది చేస్తాము, ఇది చేస్తాము, మీకు వాళ్ళపైన పట్టాది ఇది మీరు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు సార్, మాకు దారి లేదు, మాకు దారి కావాలా, పోయేదానికి మాకు ఇబ్బందిగా ఉంది అంటే వాళ్ళు ఏమంటారు, పట్టా జాగాలో మీకు దారి వదలాలని అనేసి మమ్మల్ని ఇబ్బంది పెడతాము సార్. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. అధికారులు చెప్తే ఎంఆర్ఓ అక్కడికి వచ్చిన్నారు. ఎంఆర్ఓ చూసేసి మీకు న్యాయం చేస్తాము, ఒకసారి కాలువ ఉంది అంటారు, ఒకసారి కాలువ లేదంటారు, ఈ గ్రామ కంటము మేము చూపించకూడదు అని ఒకసారి అంటారు. ఒకసారి ఏమంటారు, కాలువ ఉంది మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేస్తున్నారు. కానీ మాకు ఎటువంటి ఇది మాకు ఏర్పాటు చేయలేదు. అయినా వాళ్ళు వచ్చిపోయినా కూడా గోడ నిలబడం లేదు, గోడ కట్టింది ఉంటారు. కాబట్టి ఈరోజు తెల్లవారు కూడా పోలీసులు వచ్చినారు. కానీ మీరు నిలబడుకొని అక్కడ మీరు గోడ కట్టండి అంటారు. మీరు కట్టండి, మేము చూసుకుంటామంటారు. మేమేమంటారు, మాకు న్యాయం జరిగే వరకు గోడ కట్టకూడదు, మాకు న్యాయం చేసిన తర్వాత మీరు గోడ కట్టుకోండి అని మేము చెప్పినాం. అయినా కూడా మీరు రాండి, ఇప్పుడే ఎలవారి సిఐ పిలుస్తున్నాడు, ఎస్ఐ పిలుస్తున్నాడు, మిమ్మల్ని రాండి, అందరూ వచ్చి మీ కేసు కడతాము, మమ్మల్ని దబాయిస్తున్నారు. దానికి మాకు ఎటువంటి ఇది మాకు తెలియకుండా మాకు ఇబ్బందిగా ఉంది సార్. మాకేదైనా జరిగితే పోలీసులు లోకేష్ వల్లే మాకేదైనా జరిగినా కూడా వాళ్ళే బాధ్యతలు సార్. జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులు మాకు ఇది జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలని చేస్తారని కూడా మేము కోరుతున్నాం సార్.